24లో ఓసీ అభ్యర్థులు ఎదుర్కొన్నటువంటి నాయకుడు మన బీసీ నాయకుడు మన శ్రీమాన్ మందులూరు పాలకొండయ్య గారు. వారి యొక్క గెలుపు ఘనమైన గెలుపు. అందుకే మన పేద బడుగు వర్గాల నాయకుడు అని చెప్పేసి ప్రముఖ పాత్ర వహించిన అంటే కనకలి కేసులని ఈ దేవాలయం కమిటీ కోసం పోరాడిన మన ముందుగా సరస్వతి దేవి ప్రార్థన. नमस्तुभ्यं वरदामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविश्राणाक्षि पद्मकेशरवन्दन्या नित्यं पद्मालयां देवी. విద్యార్థులకి మనం ఈరోజు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ, స్కాలర్షిప్ల పంపిణీ సమావేశాన్ని అందే కనకలింగేశ్వరరావు గారు తన తొలి పలుకులతో ప్రారంభించాలని కోరుతున్నాను. కనిపిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ మందులూరి మాలకొండయ్య గారికి అలానే నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు విధానాల్లో ఒకటైనటువంటి P4 ఆ కార్యక్రమాలను మరి ఎమ్మెల్యే గారిని గురించి దేవాలయంలో పరిపాలనా విధానం అస్తవ్యస్తంగా ఉందని మన అక్కల ఆంజనేయులు గారు సారథ్యంలో మన యువగలం పెడితే అది రాజకీయంగా తీస్తానికి విమర్శలకి గురవుతుందనే దీంతో వారు రాజకీయాల్ని కులాల్ని పక్కన పెట్టి వారు ఒక న్యాయమూర్తిగా వారు ఈ ఒక న్యాయమూర్తి ఒక భార్యాభర్తలు విడాకులకి కేసేస్తే మరి 2025 సంక్రాంతి ఉత్సవాలకి 5 మ్యాన్ కమిటీ అని ఇరు వర్గాలను కలిపి ఒక కమిటీ చేసి ఉత్సవాలు నిర్వహించమన్నారు. సరే ఉత్సవాలు అయిపోయినాయి. కానీ 26 వచ్చేదాకా వీళ్ళలో